గారి యొక్క 115వ జయంతిని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్లో ఆయన పూలమాలలు అర్పించి స్వాతంత్రానికి పోరాడినటువంటి స్వాతంత్రం గురించి పోరాడి అనేక మార్లు జైలుకు పోయి అనేక కష్టాలను సవిచూసినటువంటి వ్యక్తిగా బాబు జగజీవన్ రామ్ అనేక సేవలు చేసి ఆయన కేంద్ర మంత్రిగా అనేక పర్యాయాలు రక్షణ శాఖను కానీ అనేక శాఖలను చేసినటువంటి వ్యక్తి. మరి పేదవాళ్ళ పెన్నిది బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా పేరు తెచ్చుకున్నటువంటి బాబు జగజీవన్ రామ్ యొక్క ఆశయాలను ఇప్పుడున్నటువంటి ఈ తరాలు ఆయనను ఆదర్శంగా తీసుకొని రాబోయే భావి తరాలకు బాబు జగజీవన్ రామ్ యొక్క విధానాలను ఆశయాలను పాఠ్యపుస్తకాలలో మనం అనేకమైనటువంటి పాఠ్యపుస్తకాలలో కూడా చదివినాం. కాబట్టి బాబు జగజీవన్ రామ్ లాంటి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నటువంటి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా ఆయన విషయాన్ని మనం తెలియనటువంటి వాళ్ళకందరికీ కూడా తెలియజెప్పి ఆయన సేవలను కొనియాడుతూ భావి భారత పౌరులందరికీ కూడా బాబు జగజీవన్ రామ్ యొక్క ఆశయ సాధన కృషికి మనం అందరం కూడా కష్టపడాలనేటటువంటి విషయాన్ని చెప్పుకుంటూ ఇంకా బాబు జగజీవన్ రామ్ యొక్క సేవలను మనం ఇంకా అనేక రకాలుగా ఆయన జన్మదినమే కాకుండా ఆయన చేసినటువంటి సేవలను కూడా కొనియాడి అనేక కార్యక్రమాల్లో కూడా బాబు జగన్ చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాతో పాటు విచ్చేసినటువంటి రాష్ట్ర నాయకులు ప్రేమానందం గారు, సంగమేశ్వర్ గారు మరియు శ్రీనివాసు, మీ పేరు అశోక్, అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ జగజీవన్ రామ్ జన్మదినాన్ని పురస్కరించుకొని మళ్ళొకసారి మీ అందరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకున్నాను. జై హింద్, జై భారత్. బాబు జగజీవన్ రామ్ గారి 115వ జయంతి పురస్కరించుకొని ఈ దేశ ప్రజలకు సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ బాబు జగజీవన్ రామ్ గారు ఎవరో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఈ దేశ ప్రజలకు ఎంతైనా ఉంది. తాను స్కూల్ చదువుతున్నప్పుడే గాంధీ గారి పిలుపు మేరకి భారత స్వతంత్ర సంగ్రామంలో పాల్గొని జైలుకు వెళ్ళడం జరిగింది. చిన్న వయసులోనే 16 సంవత్సరాల వయసులోనే స్వతంత్ర సమరంలో పోరాడినందుకు గాంధీ గారు బాబు జగజీవన్ రామ్ గారిని గుర్తించి ఆయన పోరాట స్ఫూర్తిని గుర్తించి నువ్వు ఈ దేశానికి గొప్ప నాయకుడు అవుతావని చెప్పేసి కితాబు ఇవ్వడం కూడా జరుగుతుంది. అక్కడి నుంచి ఆయన ప్రస్థానం కొనసాగించి సుదీర్ఘకాలం పాటు ఈ కేంద్ర మంత్రిగా అనేక శాఖలకు పనిచేయడం జరిగింది. రక్షణ శాఖకైతేనేంది, మన కార్మిక శాఖకైతేనేంది, సామాజిక సాధికారత శాఖకైతేనేంది, ఎన్నో శాఖలను ఆయన సమర్థవంతంగా నిర్వహించినటువంటి ఘనత ఆయనకే దక్కుతుంది. అట్లాంటి గొప్ప మహనీయుని యొక్క జీవిత చరిత్రను తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఈ భారతదేశ సమాజానికి ఎంతో అవసరం అనేది మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తూ ఈ గొప్ప సందర్భాన్ని